సంక్రాంతి బాక్సాఫీస్ పోరులో మెల్లగా కాని స్థిరంగా ముందుకు సాగుతున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. భారీ స్టార్ సినిమాల మధ్య విడుదలై మొదట్లో పెద్దగా హడావిడి లేకపోయినా ఈ సినిమా తనదైన బాటలో ప్రేక్షకులను చేరుకుంటూ వస్తోంది. ఇప్పుడు 9వ రోజు నాటికి ఈ మూవీ ప్రయాణం ఒక కీలక దశకు చేరుకుంది. ఎందుకంటే ఏ సినిమాకైనా 9వ రోజంటే 2వ వారం మధ్యలోకి అడుగుపెట్టిన సమయం. ఈ దశలో చాలా సినిమాలు పూర్తిగా డల్ అయిపోతాయి. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం ఆ స్థాయిలో పడిపోకుండా ఒక మోస్తరు స్టెబిలిటీని చూపిస్తూ నడుస్తోంది. మొదటి 3 రోజుల్లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరికి కామెడీ బాగా నచ్చింది, మరికొందరికి కథ రొటీన్గా అనిపించింది. అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ సినిమా క్రమంగా కనెక్ట్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా రవితేజ ఎనర్జీ, సత్య, సునీళ్ల కామెడీ ట్రాక్స్ కొన్ని చోట్ల బాగా వర్క్ అవ్వడం వల్ల సరదాగా ఒకసారి చూసేయొచ్చు అనే మాట బలంగా వ్యాప్తి చెందింది. అదే ఇప్పుడు 9వ రోజు వరకు ఈ సినిమాను నిలబెడుతోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం భర్త మహాశయులకు విజ్ఞప్తి 9వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 2.5 నుండి 3 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ సినిమా విడుదలై 9 రోజులైన తర్వాత కూడా రోజుకు 3 కోట్ల దాకా రాబట్టడమంటే ఈ మూవీకి ఉన్న బేస్ ఆడియన్స్ ఎంత బలంగా ఉందో చెప్పే నెంబర్. తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు ఈ సినిమా సుమారు 1.7 నుండి 1.8 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనా. నైజాం ఏరియాలో దాదాపు 70 నుంచి 75 లక్షల వరకు వచ్చాయి. హైదరాబాద్లోని మల్టీప్లెక్సుల్లో మధ్యాహ్నం, సాయంత్రం షోలకు ఇప్పటికీ కొంతమేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆఫీసుల నుంచి రిలాక్స్ అవ్వాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాను ఎంచుకుంటున్నారు. భారీ ఆలోచనలు అవసరం లేదు, కూర్చుని నవ్వుకోవచ్చు అనే భావన ఈ సినిమాకు బలంగా మారింది. ఆంధ్ర ప్రాంతాల్లో గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఏరియాల్లో 9వ రోజు సుమారు 60 నుంచి 70 లక్షల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను మెల్లగా అంగీకరిస్తున్నారు. పెద్ద మాస్ సినిమాలు చూసిన తర్వాత లైట్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను ఎంపిక చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. సీడెడ్ ఏరియాలో దాదాపు 25 నుంచి 30 లక్షల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ చెప్తోంది. ఇది రవితేజ సినిమాలకు అక్కడ ఉండే సాధారణ స్థాయితో పోలిస్తే గౌరవప్రదమైన నెంబర్. ఓవర్సీస్ విషయానికొస్తే 9వ రోజు ఈ సినిమా సుమారు 70 నుంచి 80 లక్షల గ్రాస్ రాబట్టినట్లు అంచనా. అమెరికాలో వీకెండ్ తర్వాత షోలు తగ్గినా కొన్ని ప్రాంతాల్లో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఇంకా ఆదరిస్తున్నారు. అక్కడ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ స్థాయిలో కాకపోయినా డీసెంట్ రన్లో కొనసాగుతోంది. మొత్తం మీద చూస్తే భర్త మహాశయులకు విజ్ఞప్తి 9వ రోజు వరకు వరల్డ్ వైడ్గా దాదాపు 55 నుంచి 58 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసినట్లు ట్రేడ్ అంచనా. ఈ సినిమా బడ్జెట్ బిజినెస్ పరంగా చూస్తే ఇది నష్టాల నుంచి బయటపడే దిశగా నడుస్తోంది. పూర్తిగా సూపర్ హిట్ కాకపోయినా ఒక సేఫ్ ప్రాజెక్టుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు ప్రధాన బలం ఏమిటంటే ఇది తన ఆడియన్స్ను కనుగొంది. ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా కాకపోయినా ఒక వర్గం ప్రేక్షకులు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వర్గం ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్, లైట్ కామెడీ ఇష్టపడేవారు. వాళ్లే ఈ సినిమాను 2వ వారం వరకు తీసుకొచ్చారు. రవితేజ కెరీర్లో ఇది ఒక మోస్తరు రికవరీ మూవీగా నిలుస్తోంది. వరుసగా వచ్చిన డిజాస్టర్ల తర్వాత ఈ సినిమా ఆయనకు కొంత ఊరటను ఇచ్చింది. థియేటర్లలో ఇంకా కొన్ని రోజులు కొనసాగితే ఇది ఒక యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ రేంజ్కు చేరే అవకాశం ఉంది. ముందున్న రోజుల్లో, ముఖ్యంగా వీకెండ్లో ఈ సినిమా మరోసారి చిన్న జంప్ ఇవ్వచ్చు. ఎందుకంటే పెద్ద కొత్త సినిమాలు వెంటనే రాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్కు ఇదే సేఫ్ ఆప్షన్గా మిగులుతుంది. 9వ రోజు కలెక్షన్స్ చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి తాత్కాలిక హైప్ మీద కాదు, నెమ్మదిగా కానీ నిలకడగా నడిచే సినిమాగా మారింది. పెద్ద శబ్దం చేయకుండా తన పని తాను చేసుకుంటూ బాక్సాఫీస్లో అడుగులు వేస్తోంది. అదే ఈ సినిమాకు నిజమైన విజయం.